వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుతున్నది, అది వారికి స్వాస్యము. దేవుని వాక్యంలో నుండి మరొకసారి అద్భుతమైన వాగ్దానాన్ని యెషయా ప్రవచనంలో ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించవచ్చు. ఈ ప్రవచన వాక్య భాగంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, లాంచ్ ఆఫ్ వెపన్స్, ఆయుధాల ప్రయోగము అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో జాగ్రత్తగా గ్రహించాలి. ఆయుధాలు మన కొరకు రూపొందించబడవు అన్న దాఖాలు, అలాంటి దృఢమైన వాక్యాలు ఎక్కడా లేవు. నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధము అంటే రూపింపబడిన ఆయుధాలు ఉన్నాయి, కానీ ఆ ఆయుధాలు మాత్రం వర్ధిల్లవు అని దేవుని వాగ్దానం మనకి కనిపిస్తూ ఉంది. తరచుగా భయం, శత్రువుల భయం, అనారోగ్య పరిస్థితులు, ఏదో ఒక రకమైన ఆయుధం శత్రువు అయిన సాతాను మనకు వ్యతిరేకంగా రూపొందిస్తూనే ఉంటాడు. కానీ ఏ జీవితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అన్నిటినీ ముట్టుకొనటానికి అవకాశం ఇచ్చాడు, కానీ ఆయన ప్రాణాన్ని ముట్టుకొనటానికి అవకాశం ఇవ్వబడలేదు. అంటే సాతాను ప్రారంభం నుండి ఏబు ప్రాణాన్ని తీయటానికి ఆయుధాలు రూపొందించింది, కానీ దేవుడు వినియోగించడానికి దాన్ని ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లిమిటేషన్ ఆఫ్ ఎనిమీ, శత్రువు యొక్క పరిమితిని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. శత్రువు ఎంతవరకు పరిమితి కలిగిన వాడు అని ఆలోచన చేస్తే ఆయుధాలు రూపొందించుకునేంత వరకే పరిమితి కలిగిన వాడు. వాటిని వినియోగించాలన్నా, వాటిని మన మీద ప్రయోగించాలన్నా, ఆ ఆయుధాలు మన మీద పనిచేయాలన్నా, ఆ ఆయుధాలు మన మీద దాడి ఎత్తాలన్నా అదంతా దేవుని అనుమతితో దేవుని చేతిలోనే ఉంది. దానికి వేరే పరిధులు లేవు అన్న సత్యాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో జాగ్రత్తగా ఆలోచన చేయాలి. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిలో వేయటం వరకే సాతాను పని, కానీ ఆ 4వ మనిషిగా వారిని అగ్ని వాసన కూడా వంటకుండా కాపాడటం దేవుని పరిధిలో ఉంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ లార్డ్స్ ప్రొటెక్షన్, ప్రభు యొక్క రక్షణ అన్న మాటను కూడా దేవుని వాక్యంలో నుండి మనం ఆలోచన చేయాలి. ఆయుధాలు రూపొందించిన శత్రువు మన ఎదుట ఉన్నప్పటికీ ఆయన మన శత్రువుకి మనకి మధ్యలో ఆయనే ఒక రక్షణ వలయంగా ఉంటాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఎలీషాని ఆయన సేవకుడిని పిలిచి మన చుట్టూ చాలా సమూహాలు, శత్రు సమూహాలు, సైన్యం ఉంది అన్నప్పుడు ఎలీషా ప్రార్థన చేశాడు, వీని కళ్ళు తెరు ప్రభువా అని. ఆ కళ్ళు తెరిచిన తర్వాత యెహోవా అగ్ని రథాలు ఆయన చుట్టూ ఉన్నట్లుగా ఈరోజు దేవుడు మనకి ప్రొటెక్షన్ ఇచ్చేవాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. చివరిగా 4వది, ఇట్ ఈజ్ ఎ లెగసీ ఆఫ్ ద సర్వెంట్స్, దేవుని సేవకులకు వారసత్వం ఉంది. అందుకే చివరి లైన్లో ఏమని రాయబడింది అని అంటే, ఇది వారి స్వాస్యము. ఈ వాగ్దానాలు పొందుకొనటం అనేది దేవుని సేవకుల యొక్క స్వాస్యము అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులు తండ్రి, ఎన్ని ఆయుధాలు మాకు వ్యతిరేకంగా రూపొందించినప్పటికీ వాటిని ఆశీర్వదించకుండా, అవి వర్ధిల్లకుండా చేసే గొప్ప దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ శక్తివంతమైన చేతులతో మమ్మల్ని భద్రపరిచినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.